హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజు బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ప్రస్తుతం అయితే థాయిలాండ్లో ఒక ఫెస్టివల్ అయితే ఉన్నాము. సో ఈరోజు అయితే మన ఇండియాలో కార్తీక పౌర్ణమి జరుగుతుంది కదా, ఇక్కడ కూడా అలానే లోయ్ క్రోతింగ్ ఫెస్టివల్ అని జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందో మనకు చూపెడతాను ఈరోజు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి థాయిలాండ్లోని ఒక నగరం. దీని పేరు వచ్చేసి సారాబురి అని పిలుస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక టోటల్ ఒక స్ట్రీట్. ఈ స్ట్రీట్ని అయితే ఇలా దీపాలతో ఎలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చూసారో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరైతే మొదటి చూస్తున్నదైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. మనమైతే ఇప్పుడు లోయ్ క్రోతింగ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. మనకు కార్తీక పౌర్ణమి ఎలాగో ఇక్కడ లోయ్ క్రోతింగ్ ఫెస్టివల్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా దీపాలను నీళ్ళలో వదులుతారు. మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోటల్గా లైట్స్తో అయితే దీన్ని స్ట్రీట్ని అయితే అలంకరించారు. ఇంకా ముందు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. సో మీకు ఇక్కడనైతే చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు థాయ్ స్ట్రీట్ ఫుడ్ గురించి చాలా వీడియోస్లో మీకు చూపెట్టాను కదా, ఈ రకంగా అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ముందు పెడతారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక కాలువలాగా ఉంటుంది. చెప్పాలంటే మనం పారుతున్న గంగ ఉంటుంది కదా, గంగలాగా ఉంటుంది. సో ఆ గంగలో అయితే వీళ్ళైతే దీపాలను వదులుతారు. ఇది వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్లేస్కి ముందు ఇది ఒక స్ట్రీట్ లాగా ఉంటుంది కదా. సో ఈ స్ట్రీట్ ముందు అయితే టోటల్గా ఏమో వీళ్ళ ఫుడ్కి సంబంధించి అయితే ఐటమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది వీళ్ళ యొక్క స్ట్రీట్ ఫుడ్ ఇది. సో టోటల్గా ఇది వచ్చేసి అయితే సీ ఫుడ్ ఇది. సో మీకు ముందు చూపెడతాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వీడియోలోనే థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్ గురించి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే థాయిలాండ్ గురించి చాలా వీడియోస్ పెట్టాను, మీరు చూడొచ్చు. సో మీకైతే ముందు ఇప్పుడు మీకు చూపెడతాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోటల్గా లైట్స్తో అయితే అలంకరించడం జరిగింది. ఇలా లైట్తోని మన చెప్పాలంటే కెనాల్ ఉంటుంది కదా, మన గంగ ఉంటుంది కదా, గంగ దగ్గరన అయితే ఇక్కడ టోటల్గా ఇక్కడ లైట్స్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, ఇవే ఇప్పుడు గంగలో మనకు దీపాలు అగరబత్తులు పెట్టేసి వీళ్ళైతే గంగలో వదులుతారు. సో ఇలాంటి ఇక్కడ ముందు చాలా అమ్ముతారు. వీడు చూద్దాం ముందు. సో ఈ ఫెస్టివల్ పేరు అయితే లోయ్ క్రోతింగ్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసి పెడతారు వీటిని. సో వీటిని అయితే వీళ్ళైతే మన గంగలో వదలడం జరుగుతుంది. ఒకలాగా చెప్పాలంటే సేమ్ బతుకమ్మలాగా ఉంటుంది ఫ్రెండ్స్.แล้วเดี๋ยวพี่เด็กไปต่อ
సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వీళ్ళైతే ఆ గంగలో వేసే బతుకమ్మలను అయితే ఒక విధంగా చెప్పాలంటే లైట్స్తో అలంకరించి ఈ విధంగా పెడతారు. సో వాటిని అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సో వీటి కాస్ట్ వచ్చేసి 100 బాత్ అలా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి లోయక్ రథం యొక్క రథం ఇది. వాళ్ళ యొక్క రథం అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ మన బతుకమ్మ ఎలా ఉంటుందో బతుకమ్మ లాగా ఉంటుంది. దాన్ని ఇలా అలంకరణ చేస్తారు. และชาวเมืองปากเดียวในวันนี้ได้ร่วมกันจัดงานประเพณีลอยกระทงขึ้นเป็นประจำทุกปีณบริเวณท่าน้ำตะเคียนแห่งนี้ ఇప్పుడైతే మనం రివర్కి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. రివర్కి ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ దీపాలను ఏ విధంగా వదులుతారనేది మీకు చూపెడతాను. นายกเทศมนตรีเทศบาลเมืองสระบุรีขอรายงานวัตถุประสงค์ของการจัดงานในครั้งนี้ సో ఇక్కడ ముందు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడైతే లాటిలు అమ్ముతున్నారు. లాటిల్లో ఏ విధంగా ఉంటాయో చూపెడతాను.เราได้จัดขึ้นอย่างสมบูรณ์แบบร่วมใจจากทุกภาคส่วนทั้งภาครัฐ సో లాటరీలను అయితే ఈ విధంగా అమ్ముతారు ఫ్రెండ్స్. ఒక లాటరీ వచ్చేసి ఒక లాటరీకి 100 బాత్ అలా ఉంటుంది. กิจกรรมที่หลากหลายและน่าสนใจ เพื่อให้สอดคล้องกับวัฒนธรรมประเพณีไทย และสร้างความสนุกสนานให้กับผู้ร่วมงานโดยความสวยงามและการมีส่วนร่วม2กิจกรรมประกวดในร้อยนพมาศเป็นอีกหนึ่งไฮไลท์ของงานของเราที่ได้รับความสนใจจากผู้ปกครองนอกจากกิจกรรมหลักแล้วยังมีกิจกรรมอื่นเช่นการจำหน่ายกระทงการจำหน่ายสินค้าอาหารเครื่องดื่มเพื่อส่งเสริมเศรษฐกิจได้ให้กับผู้ประกอบการในท้องถิ่น วันนี้ต้องขอเบรกและเป็นไปด้วยความเรียบร้อย สร้างความประทับใจให้กับผู้ร่วมงานทุกคนบัดนี้ได้เวลาอันสมควรแล้ว ผมขอกราบเรียนเชิญท่านบัญชาชาวรินทร์ท่านผู้ว่าราชการจังหวัดสระบุรี ได้เป็นประธานกล่าวเปิดงานประเพณี